వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన వైసీపీ పంపించిన బోట్లను పరిశీలించిన సీఎం. వర్షాలు వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. చంద్రబాబు నాయకత్వంలో సమర్థవంతంగా సేవలందించాం. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతులు, వైసీపీ పడవల తొలగింపు ప్రక్రియను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనుల గురించి ఆరా తీసిన సీఎం. గేట్ల వద్ద అడ్డుపడిన వైసీపీ పంపించిన బోట్లను పరిశీలించిన సీఎం. వైసీపీ నేతలు కుట్ర పన్ని ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయాలని ప్లాన్ చేసి వరద వస్తున్న సమయంలోనే 4 వైసీపీ బోట్లు పంపించిన సంగతి తెలిసిందే. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ బోటు వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్ గా తేలింది. ఈ కుట్రపై ఇప్పటికే పోలీసులు సమగ్ర దర్యాప్తును మొదలుపెట్టారు. గత 10 రోజులుగా వర్షాలు వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని సమర్థవంతంగా సేవలందించాం. అనకాపల్లి జిల్లాలో వర్షాలు వరదలపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించాం. తాండవ రిజర్వాయర్ వద్ద లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాం. వరదలు రావడం దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టమని ప్రజలు భావిస్తున్నారు. అధికారులు, కూటమి నాయకులు ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారు. గుడివాడ అమర్నాథ్ వైజాగ్లో కూర్చొని మాట్లాడటం సబబు కాదు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఎంతో మంది దాతలు సహాయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సమయంలో కూడా బెంగళూరు ఎందుకు వెళ్లారు? రోడ్డు మీదకి వచ్చి పులిహార, వాటర్ ప్యాకెట్లు ఇవ్వని వారు కూడా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ బోట్ల విషయంలో కుట్రకోణం ఉంది. సమగ్ర విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి సంవత్సరమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు చంద్రబాబు బయటికి రావాలని కోరుకున్నారు. చంద్రబాబు జైలుకి వెళ్ళినప్పుడే జగన్ పతనం మొదలైంది. గత 10 రోజులుగా వరదలు, అలాగే వర్షాలు ఆంధ్రప్రదేశ్ ని కొంచెం అతలాకుతలం చేయడం మనందరం కూడా చూస్తున్నాం. సుమారుగా విజయవాడలో వచ్చిన ఫ్లడ్ కి
సుమారుగా విజయవాడ ప్రాంతం అంతా మునిగే పరిస్థితి. ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు గత 9 రోజులుగా కలెక్టరేట్ లోనే నివాసం ఏర్పాటు చేసుకుని అడ్మినిస్ట్రేషన్ కలెక్టరేట్ నుంచే చేస్తూ అక్కడే పడుకొని అక్కడే బస్సులో ఆయన పడుకొని సుమారుగా 9 రోజుల నుంచి అడ్మినిస్ట్రేషన్ చేయడం మనందరం కూడా చూస్తున్నాం. సుమారుగా ఈ 9 రోజుల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా వరద బాధితులందరికీ కూడా అన్ని రకాలైన సహాయ సహకారాలు, భోజనము, టిఫిన్, వాటర్ బాటిల్స్, క్యాండిల్స్ సైతం ప్రతి ఒక్కటి అందజేయడమే కాకుండా ఇప్పుడు డ్రై రేషన్, డ్రై ఫుడ్ కూడా అందరికీ కూడా ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎక్కడ కూడా బుడమేరు దగ్గర నుంచి వచ్చిన బ్రీచ్ ని కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి గౌరవ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు గత 3 రోజుల నుంచి అక్కడే రాత్రింబగళ్ళు ఉండి ఆ బుడమేరుకున్న 3 బ్రీచ్లు కూడా క్లోజ్ చేయడం కూడా జరగడం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీని నేపథ్యంలోనే ఈ రోజు మనకి కాకినాడ కూడా ఏలేరు రిజర్వాయర్ కూడా పొంగి పొరలడం వల్ల కాకినాడకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని అటు కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు రావటం, అదేవిధంగా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్ జిల్లా, అదేవిధంగా మన్యం జిల్లా ఇటువైపు ఏరియాలోని నిన్న ఒక 3 డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడటం వల్ల ఇక్కడ రిజర్వాయర్లు కూడా పొంగి పొరలటం మనం అందరం కూడా చూస్తున్నాం. దీని నేపథ్యంలో నిన్ననే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వైజాగ్, అనకాపల్లి అటువైపు వెళ్లి పరిస్థితులను చూసుకొని రమ్మని మళ్ళా నన్ను పంపించడం జరిగింది. ఈ రోజు ఇక్కడ అనకాపల్లి జిల్లాలో చూస్తే మనకి తాండవ రిజర్వాయరు, రైవాడ, కోనాం రిజర్వాయరు, పెద్దూరు రిజర్వాయరు, వరహా రిజర్వాయరు, మొత్తం 5 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఈ 5 రిజర్వాయర్లోని కూడా మనకి అలార్మింగ్ సిచ్యువేషన్ లో ఎటువంటివి కూడా లేవు. ఒక తాండవ రిజర్వాయర్ కి మాత్రం ఆల్రెడీ 4000 క్యూసిక్ వాటర్ ఉంది. ఇంకో 4000 క్యూసిక్ వాటర్ కొంచెం అక్కడ మళ్ళీ గేట్లు తీస్తున్నారు కాబట్టి ఇంకొక 4000 క్యూసిక్ వాటర్ పాయక్రోపేట వరకు రావడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక రీహాబిలిటేషన్ సెంటర్స్ కి పంపించుకొని అక్కడ వాళ్ళందరికీ కూడా శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఫుడ్, అకామిడేషన్ ఇబ్బంది లేకుండా చూసుకోమని ఇప్పుడే కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని కంట్రోల్ రూమ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్, అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఒకటి మాత్రం క్లియర్ నాయకుడు ఎవరు ఉండరు. ఈ రోజు ప్రజలందరూ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క ఈ ప్రాబ్లం రావటం దురదృష్టకరం, ఈ వరదలు రావడం దురదృష్టకరం అని భావిస్తూనే ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం అని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఇమీడియట్ గా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలోని కూడా గోపాలపట్నం దగ్గర కొండ చర్యలు విరిగిపడి ఒక ప్రహరీ కూడా అయితే పడింది. అంతకుమించి ప్రాబ్లం ఏమీ జరగలేదు. ఇమీడియట్ గా రేపే ఈ 3-4 జిల్లాల కలెక్టర్స్ తోని అదేవిధంగా అన్ని అఫీషియల్స్ తోని రేపు రివ్యూ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ R&B డిపార్ట్మెంట్ వాళ్ళని, RWS డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా క్రోడీకరించుకొని ఎక్కడైనా రోడ్లు ప్రాబ్లం అయినా రోడ్లు ఇమీడియట్ గా వేసేదానికి, అలాగే అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా బండ్స్ స్ట్రెంత్ ని కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి మళ్ళా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా IAS ఆఫీసర్ దగ్గర నుంచి ఒక VRO స్థాయి, VAO స్థాయి వ్యక్తుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రామాల్లో ఉండి వరద సహాయక చర్యల్లోని పాల్పంచుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు, NDA కూటమి కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో ముందున్నారు. మరియు ముందుండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడైతే చెరువుల దగ్గర ఇప్పుడు చెరువులు ఆక్యుపై చేసి హౌస్ కన్స్ట్రక్షన్ జరిగిన చెరువులు ఆక్యుపై చేసి ఈ చేపల చెరువులది వేసిన ఇవన్నీ కూడా ఒకసారి మేము వెరిఫై చేస్తున్నాం. ఎక్కడా కూడా నేచర్కి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా ఈ బ్రీచెస్ పడడానికి ఆస్కారం ఉన్న ప్లేసెస్ కానీ, అదేవిధంగా ఎక్కడైనా వాటర్ ఫ్లో వెళ్ళని పరిస్థితుల్లో కానీ అక్కడ సర్వేలు కూడా చేయించి అవన్నీ ఏదైనా తేడా ఉంటే కనుక అవన్నీ కొట్టే పరిస్థితి ఉంటుంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, ఈ బుడమేరు బాధితులు ఎవరైతే ఉన్నారో, దానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆధ్యాత్మిక సేవలోనే కాకుండా సమాజ సేవలోనూ సంక్షేమ కార్యక్రమాల్లోనూ గోవిందనామ ప్రచార సంఘం ఎందరో అనాథులకు, అన్నార్థులకు, అభాగ్యులకు అండగా ఉండి చిరు సహాయం చేయాలన్న లక్ష్యంతో గోవిందనామ సంఘం పనిచేస్తుంది. మన గోవింద కుటుంబం భగవద్గీత చిన్నారుల సహాయంతో వరదతో ఇప్పుడే తమ ఇండ్లకు చేరుకున్న వారికి సరుకులు అందించేందుకు గాను అన్ని కిట్లుగా తయారు చేస్తున్న గోవిందనామ ప్రచార బృందం సభ్యులు తదితరులు వారి ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకొని కొంచెం వాళ్ళు సెపరేట్ అయ్యేంత వరకు మనం శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం భగవద్బంధువులు, గోవింద భగవద్బంధువులు అందరి సహకారంతో మనం ఒక సరుకుల కిట్ ఇస్తున్నామండి. దాంట్లో ముందుగా దుప్పటి, అలాగే 5 కేజీల బియ్యం, గోధుమ రవ్వ కేజీ, కందిపప్పు 1/2 కేజీ, రాగి పిండి,
అలాగే బియ్యపు రవ్వ, సాల్ట్, పంచదార, చింతపండు, పసుపు, కారం, పేస్ట్, బ్రష్, సోప్ అండి, అలాగే ఆయిల్ ప్యాకెట్, తర్వాత బిస్కెట్ ప్యాకెట్స్, ఆనియన్స్, ఒక నైటీ కూడా ఇస్తున్నాము, తాలింపు దినుసుల ప్యాకెట్, ఒక వారం 2 వారాలకి సరిపడా మనం వారికి అందచేయడం జరిగింది. ఈ యొక్క మహాకైంకర్యానికి సహాయ ఉద్యమానికి తోడ్పడిన ప్రతి ఒక్క గోవింద భక్తులకు వేరే ఇది ఎవరైతే అందుతుందో వాళ్ళందరి తరపు నుంచి కూడా మీకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సునీత మధుసూదన్. జై గోవింద, జై జై గోవింద, జై గోవింద, జై జై గోవింద, జై జై గోవింద, జై జై గోవింద. ఎమ్మెల్యే కామినేనికి త్రుటిలో తప్పిన ప్రమాదం. కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం దగ్గర కొల్లేరులో దిగిపోయిన కామినేని ప్రయాణిస్తున్న వాహనం అధికారుల కూటమి నాయకుల అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదమే. బోలేరులోని ఉన్న కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు తదితరులు. పంపు సెట్లు, రాగి వైర్లు, ఆయిల్, ఇతర వస్తువులు దొంగిలించిన 3 మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగలను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేస్తామని డీఎస్పీ శ్రీనివాస్ ఆచారి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఇందులో ప్రత్యేక బృందం ఏర్పడి తగిన సూచనలు ఎప్పటికప్పుడు ఇవ్వడంతో సదరు బృందం ఖచ్చితమైన సమాచారం మేరకు సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా తుంగభద్ర నది ప్రాంతంలో దొంగతనం చేసినటువంటి గ్యాంగ్గా గుర్తించి అరెస్ట్ చేసి వారి నుంచి వైర్లు అమ్ముకొచ్చిన 9 లక్షల నగదు, 25 కేజీల కాపర్ వైర్, ఒక డీసీఎం లారీ, ఒక జైల్లో కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలియజేశారు. ఇంకా 4 ముద్దాయిలు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. ఈ దొంగలపై కర్నూలు జిల్లాలో 9కి పైగా కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ విక్రమ్ సింహ, మంత్రాలయం సీఐ రామంజులు, కర్నూలు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్, కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శేషయ్య, కర్నూలు సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. కేసులు అనేటువంటివి మన కర్నూలు జిల్లాలో మంత్రాలయంలో 3 కేసులు, నందవరంలో 3 కేసులు, ఓసిబిలో 1 కేసు, డోన్లో 1 కేసు, కడప జిల్లా కమలాపురంలో 1 కేసు నమోదయ్యాయి. ఈ కేసులు రైతులకు చాలా ఇబ్బంది కలిగించింది. ఎందువల్లంటే పంపు సెట్లో పూర్తిగా ధ్వంసం అయిపోయి వాటిలో కాపర్ వైర్ దొంగిలించబడి రైతులకి నీరు అందక వ్యవసాయానికి బాగా ఇబ్బంది కలిగింది. అందువల్ల ఈ ఇబ్బందులన్నింటినీ గమనించి కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని శ్రద్ధ కనపరిచి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ గారు కర్నూలు, మరియు కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శేషయ్య గారు, కర్నూలు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసులు గారి నేతృత్వంలో ఒక ప్రత్యేక టీంని ఎస్పీ గారు కర్నూలు ఎస్పీ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం బాగా కృషి చేసి అసలు ఈ ప్రత్యేకంగా ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారు ఎవరు ఏంటంటే మహారాష్ట్రకు సంబంధించిన ఒక గ్యాంగ్ అని చెప్పి బాగా గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళని పరిశోధనలో భాగంగా వాళ్ళు మరలా మన వైపు నేరాలు చేయడానికి వచ్చినందుకు గాను నిన్న సాయంకాలం వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఐషర్ వెహికల్ మనకు వెనక కనిపిస్తుంది, లారీని కూడా స్వాధీనం చేస్తున్నాము. మహీంద్రా కంపెనీకి సంబంధించిన జిలో అనేటువంటి జీప్ దాన్ని స్వాధీనం చేస్తున్నాము. పైగా ఈ కాపర్ వైపు దొంగతనాల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో 9 లక్షల రూపాయలు దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందువల్ల ఈ కేసులన్నింటినీ కూడా కాపర్ వైరు మనకి ప్రక్కనే ఉంది, 25 కేజీల కాపర్ వైర్ని దాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి నేరాల్లో ముద్దాయిలు ఎవరు అసలైనటువంటి నేరస్తులు పట్టుకోవడం కోసం గాను బాగా కృషి చేసినటువంటి ఈ పోలీసు అధికారులందరికీ కూడా కర్నూలు జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు వారందరికీ రివార్డులు కూడా ఇవ్వడం జరిగింది. వారి తరఫున రైతులందరికీ మా నుంచి విజ్ఞప్తి ఏమిటంటే కర్నూలు ఎస్పీ గారు చేస్తున్నటువంటి విజ్ఞప్తి, రైతులు పొలాల వద్ద ఒక కొద్దిపాటి భద్రతా చర్యలు మాత్రం తీసుకోవాలి. ఎవరైనా అనుమానిత వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ యొక్క వివరాలు సేకరించడం, తెలుసుకోవడం, తద్వారా వెంటనే పోలీసు సమాచారం అందించడం, తర్వాత వాహనాలు ఏమైనా రాత్రిపూట తిరుగుతున్నట్లయితే పొలాల వద్ద అట్లాంటి సమాచారం కూడా అందించడం. ఇది చేయడం ద్వారా పోలీసు వెంటనే అప్రమత్తమై తగు చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది, నివారించవచ్చు ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా.
అలాగే ఎస్పీ గారు స్పష్టంగా రైతులందరికీ ఒక సదుద్దేశంతో చేసినటువంటి విషయాన్ని రికవరీ అనేటువంటిది స్వాధీనము సరైన ముద్దాయిలందరూ అందరినీ కూడా అరెస్ట్ చేసినందువల్ల రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తపట్టి ఎస్పీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. కాబట్టి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మంచి పని మరియు జిల్లా ఎస్పీ గారి యొక్క సూచనలన్నీ కూడా రైతులకు ఇందు మూలంగా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం. 80,000 విలువ గల అక్రమ మద్యాన్ని పట్టివేత సెబ్ సిఐ భార్గవ్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మిగనూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారి బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో సెబ్ సిఐ భార్గవ్ రెడ్డి తన సిబ్బందితో జెడ్పీహెచ్ స్కూల్ దగ్గర తనిఖీలు నిర్వహించగా స్కూల్ ఎదురుగా గల కంప చెట్టు వద్ద 8 బాక్సుల కర్ణాటక అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. అందులోని 90 ml, 288, 180 ml, 96, 950 ml, 36 ఒరిజినల్ చాయిస్ కర్ణాటక అక్రమ మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మంత్రాలయం మండలంలోని మాధవరం చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా 2 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్రమ మద్యాన్ని తరలిస్తుండగా వారి వద్ద నుంచి 2 బాక్సుల్లో 192 ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్స్లను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అక్రమ మద్యం విలువ సుమారు 80,000 రూపాయలు ఉంటుందని సెబ్ సిఐ భార్గవ్ రెడ్డి వెల్లడించారు. జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ సార్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సీబీ సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ సార్ గారి పర్యవేక్షణలో మేము వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా అక్రమ మద్యము ఎక్కువగా వినియోగం అవుతుందనే దృష్టితో ఫోకస్ చేసి టౌన్లు సంబంధించి నిఘా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎమ్మిగనూరు టౌన్కు సంబంధించి ఒక వ్యక్తి దత్తాత్రేయ అనేటటువంటి వ్యక్తి ఎన్టీఆర్ కాలనీకి చెందినటువంటి వ్యక్తి అక్రమ మద్యాన్ని మన సోగనూరు రోడ్లో డంప్ చేసి పెట్టుకుంటే అతని నుంచి 8 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని మీద కేసు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. అలాగే మన చెక్పోస్ట్ సిబ్బంది మాధవరం చెక్పోస్ట్ మంత్రాలయం మండలం దగ్గర మేము వాళ్ళు కలిసి నిర్వహిస్తున్నటువంటి దాడుల్లో ఒక 2-వీలర్ పైన రచ్చుమర్రి గ్రామానికి చెందినటువంటి 2 వ్యక్తులు చెరొక బాక్సు ఈ వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా లిక్కర్ అమ్ముకుందామని తీసుకుపోతుంటే వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతూ ఉంది. ఈ 2 కేసుల్లో కలిపి మొత్తము పట్టుబడిన మద్యము 10 బాక్సులు లిక్కరు, ఒక మోటార్ సైకిల్, మొత్తం అంతా కలిపి వీటి విలువ 80,000 దాకా ఉంటుంది. ఈ ప్రజలకందరికీ తెలియజేయడం అంటే ఈ మద్యపాన సేవనం అనేది మంచిది కాదు. అది వీలైనంత తక్కువగా తీసుకొని కార్యక్రమాన్ని ఏదైతే ఉందో అది చేసుకున్న పండగలాగా బాగుంటుంది. కానీ ఇట్లా అక్రమ మద్యము ఇట్లాంటి వాటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఈ దాడిలో పాల్గొన్న వారికి సిబ్బందికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవ్ రెడ్డి, సిఐ, ఎస్సీబీ, ఎమ్మిగనూరు. జల దిగ్బంధంలో చిక్కుకున్న మామిడిపాలెం గిరిజనులు. భీమాడుగుల మండలంలోని శంకరం పంచాయతీలో మామిడిపాలెం గ్రామం గిరిజనులు జల దిగ్బంధంలో చిక్కుకున్నారని ఆదివాసీ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరట నరసింహమూర్తి పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీమాడుగుల మండలంలో శంకరం పంచాయతీలో గిరిజన గ్రామమైన మామిడిపాలెం గిరిజన గ్రామానికి శంకరం ఊరకగడ్డ రిజర్వాయర్ ఊరకగడ్డ నీరు ఎక్కువగా రావడంతో గిరిజనులు గడ్డ దాటలేక 2 రోజుల నుంచి రాకపోకలు జరపలేదని, మామిడిపాలెం గ్రామానికి రోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, అకాల వర్షాలకు ఉరకగడ్డ నీరు పొంగి పోరడంతో గ్రామస్తులంతా ఆకలితో పస్తులు. ఆ గ్రామంతో పాటు తాటిపర్తి పంచాయతీలో అజియాపురం, జాలంపల్లి పంచాయతీలో గొప్పూరు, సిరిపురం, ఆవురువాడ పంచాయతీలో కొండవీధి, పెదగొర్రగడ్డ, చిన్నగొర్రగడ్డ, చీడికాడ మండలంలో రెల్లెలపాలెం, గొడుగు మామిడి, చెరుకుపల్లి, మల్లెపాడు, జాజులపాలెం, బందవీధి, కొత్తవీధి గ్రామాల కోనం సంతకు, మాడుగుల సంతకు వచ్చి సామాన్లు తీసుకువెళ్లే పరిస్థితి కూడా లేకపోవడం గిరిజనులు ఆకలితో కొట్టుబిట్టలాడడం గ్రామాన్ని కుదింపచేసింది. ఇలాంటి వరదల్లో చిక్కుకుపోయిన గ్రామ ప్రజలు గత 2 సంవత్సరాలుగా అనారోగ్యం పాలైన వారిని గ్రామస్తుల హాస్పిటల్కి తీసుకువెళ్లలేకపోవడం వల్ల గడ్డ దాటలేకపోవడం, వైద్య సదుపాయాలు అందకపోవడం, మరణించడం జరిగింది. పిల్లలు స్కూలుకి వెళ్లలేకపోవడం, తినడానికి తిండి కూడా అందకపోవడం, ఆకలి పస్తులతో అలమటిస్తున్న గిరిజన కుటుంబాలకు మరిన్ని తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే మామిడిపాలెం గిరిజన గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేసి రోడ్డు సదుపాయం కల్పించాలి అంటూ గిరిజన సంఘం నరసింహమూర్తి డిమాండ్ చేశారు. వీరి వెంట ముండూరు ఈశ్వరరావు, తారదేవరమ్మ, తారపర్తి బాలరాజు, సోమన నూకాలమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా భీమాడుగుల మండలం శంకరం పంచాయతీలో
మామిడిపాలెం గ్రామాన్ని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సెక్రటరీ 5వ షెడ్యూల్ సాధన కమిటీ ఇరటా నరసింహమూర్తి నా పేరు. ఈరోజు సందర్శించడం జరిగింది. వెళ్ళి చూస్తే పైన శంకరం పంచాయతీలో ఉరకగడ్డ రిజర్వాయరు ఏదైతే ఉందో ఆ రిజర్వాయరు నీరు ఎక్కువగా రావడం వలన, అకాల వర్షాలకి నీరు ఎక్కువగా రావడం వలన ఇక్కడ మామిడిపాలెంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా చిన్నపిల్లలతో సహా ఆకలితో అలమటిస్తున్నారు. ఏదైతే ఈరోజు సోమవారం సంతకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అక్కడ బయటికి రావడానికి ఎక్కడ అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలి. అక్కడ బ్రిడ్జి కూడా గడ్డలోని బ్రిడ్జి నిర్మాణం అనేది చేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘం కోరుతా ఉన్నాం. అలా ఆ గ్రామమే కాకుండా ఈ శంకరం పంచాయతీలో తాడివలస, ఇక్కడ కొత్త వలస, వెలగలపాడు, గొప్పూరు, రాయిపాలెం, రాజంపేట ఈ సంబంధించి ఈ గ్రామాలన్నిటికీ కూడా ఈ గడ్డ ఎక్కువగా వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ గ్రామాలన్నిటికీ కూడా రోడ్డు సదుపాయాలు కల్పించి బ్రిడ్జి అనేది నిర్మాణం చేయాలి. అక్కడ 2 బ్రిడ్జిలు, ఒకటి రాయిపాలెం సెంటర్లో ఒక బ్రిడ్జి పడుతుంది, అలాగే అక్కడ మనకి డీగొట్టువాడ దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం చేయవలసి ఉంది. ఆ పనులన్నీ పూర్తి చేయాలి. అలాగే అక్కడ జాలంపల్లికి సంబంధించి సిరుపురం, గొప్పూరు గ్రామాలకి కూడా రోడ్డు సౌకర్యం లేదు. అవి వాళ్ళు కూడా బురదలో ఉన్నటువంటి రోడ్డు బురదలో అయిపోవడం వల్ల రావడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఔరువాడ పంచాయతీలకు సంబంధించి ఔరువాడలో కొండవీధి, పెదగుర్రిగడ్డ, శనగుర్రిగడ్డ గ్రామాలు ఇప్పటికీ కూడా జలదిగ్బంధంలో ఉన్నారు. అక్కడ ఆ గ్రామాల నుంచి బయటికి వచ్చేసి నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే కలెక్టర్ గారు ఈ గ్రామాలను సందర్శించి ఈ గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గిరిజన గ్రామాలకి రోడ్డు సదుపాయాలు కల్పించి బ్రిడ్జి నిర్మాణాలన్నీ చేపట్టాలని చెప్పేసి 5వ షెడ్యూల్ సాధన కమిటీ గిరిజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్కు గాను నియోజకవర్గంలో పలు గ్రామాల దాతల నుంచి అందుకున్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వారి వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మనందరం చూస్తున్నాం. అలాగే మన తణుకు నియోజకవర్గం నుంచి మరింత మంది దాతలు ముందుకు వచ్చి విరివిగా వరద బాధితులకు సహాయార్థం విరాళాలు అందించడం చాలా సంతోషమని తెలియజేశారు. ఇటువంటి దురదృష్టకర పరిస్థితిలో బాధితులకు అండగా నిలవడం చాలా అవసరం ఉందని తెలియజేశారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 10 రోజులుగా నిద్రాహారాలు మాని రాత్రి పగలు కూడా వారికి అండగా నిలబడి వరద వచ్చినటువంటి పరిస్థితి నుంచి సాధారణ పరిస్థితిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి వీడియోలను మీడియా ద్వారా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులను నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి చొరవ, అలాగే ప్రభుత్వం అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కు విరాళాలు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా ముల్లపూడి మృత్యుంజయ ప్రసాద్ 2 లక్షల రూపాయలు, డాక్టర్ కోసూరు సత్యనారాయణరాజు గారు 50,000 రూపాయలు, దాసం బాబ్జీ 10,000 రూపాయలు, అత్తిలి లయన్స్ క్లబ్ వారు 25,000 రూపాయలు, వై నారాయణరావు 1,00,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి వారి వంతు సహకారంగా ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు తణుకు నియోజకవర్గంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి వారు విరివిగా వరద బాధితుల కోసం విరాళాలు ఇవ్వటం చాలా సంతోషం, అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో అటువంటి బాధితులకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 10 రోజులుగాను కూడా నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు వరద బాధితులని ఈరోజు వారికి సహకారంగా ఉంటూ వారికి అండగా నిలబడి అక్కడ అన్ని వరద వచ్చినటువంటి పరిస్థితి నుంచి నార్మల్గా తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా మీడియా ద్వారా చూడటం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఇటువంటి విపత్తుల సమయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటటువంటి చొరవ, ప్రభుత్వం ద్వారా చేసేటటువంటి కార్యక్రమాలు బాధితులందరికీ కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. ఆ విధంగా ఈరోజు విజయవాడలో వచ్చినటువంటి వరదల వలన వచ్చినటువంటి బాధితులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడి
ఈరోజు ఇటువంటి సమయంలో వారిని ఆదుకునే విధంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి విరాళాలు ఇవ్వాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మన నియోజకవర్గంలో కూడా అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఈరోజు విరాళాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొలపూడి మృత్యుంజయ ప్రసాద్ గారు 2 లక్షల రూపాయలు, అలాగే డాక్టర్ కోసూరి సత్యనారాయణ రాజు గారు 50,000 రూపాయలు, దాసం బాబ్జీ గారు 10,000 రూపాయలు, లయన్స్ క్లబ్ ద్వారా, అలాగే తణుకు లయన్స్ క్లబ్ ద్వారా, అత్తిలి లయన్స్ క్లబ్ ద్వారా 25,000 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా అందించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీ సహకారాన్ని అందించాలి. వారందరికీ కూడా అండగా నిలబడి వరద బాధితులకి, అలాగే రాష్ట్రంలో కూడా విపత్తుల సమయంలో మనందరం కూడా వారిని ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయ సహకారాలు అందించాలని అందరికీ కోరుకుంటున్నాను. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని 5వ స్థానం నుంచి 3వ స్థానానికి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని బీజేపీ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు నాని తాతాజీ అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎన్ఎస్సి బోర్డు రోడ్లోని సంస్కృతి హైట్స్ నందు ఏర్పాట్లు చేసిన సభ్యత్వ నమోదు ప్రమోషన్ టెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. ముందుగా ప్రమోషన్ టెంట్ను ప్రారంభోత్సవం చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి సభ్యత్వాన్ని తీసుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. బీజేపీ పార్టీ తణుకు నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ బీజేపీ పార్టీలో పెద్ద స్థాయి నాయకుల దగ్గర నుంచి క్రింద స్థాయి కార్యకర్తల వరకు అందరి సభ్యత్వం రద్దు అయ్యి నూతనంగా సభ్యత్వం నమోదు చేయించుకునే ప్రక్రియ కేవలం బీజేపీతోనే ఉందని అన్నారు. రాష్ట్ర న్యాయగతం ఆదేశాలతోని రాష్ట్రంలోని పార్టీ సభ్యత్వాలను అత్యధికంగా నమోదు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. దేశంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలంగా కోరుకుంటున్నారని ఈ సభ్యత్వ నమోదులో తేటతెల్లమవడం జరుగుతుందని చెప్పారు. జిల్లా సభ్యత్వ నమోదు ప్రముఖ కొవ్వూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వాలను అత్యధికంగా నమోదు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని అన్నారు. అనంతరం పట్టణ కార్యదర్శి సభ్యత్వ నమోదు పట్టణ ప్రముఖ బొల్లాడ నాగరాజు, తణుకు పట్టణ ఉపాధ్యక్షుడు, సభ్యత్వ నమోదు పట్టణ ప్రముఖ రాశాబత్తుల అనుకుమార్, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కామర్స్ కిరణ్మయిలకి సభ్యత్వ నమోదు పత్రాలను జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ అందించి అనంతరం సభ్యత్వ నమోదు కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు ముప్పిడి సుబ్బయ్య, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు బడేటి సాయిరాం, ఎస్ రాజు, విఆర్ శశిధర్, సిహెచ్ ఉషా, రామ్మూర్తి, వెంకటరెడ్డి, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సాధారణ సభ్యత్వాన్ని నమోదు చేస్తూ ఉన్నది. ఇది సెప్టెంబర్ 2వ తారీఖున మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి చేతుల మీదుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదటి సభ్యత్వాన్ని తీసుకోవడంతో ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఈ నెల 4వ తారీఖున కేంద్ర మంత్రి గారికి జిల్లా అధ్యక్షుడిగా నేను సభ్యత్వం ఇవ్వడం ద్వారా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఇవాళ తణుకులో 73, 74 వార్డుల్లో కార్యకర్తలందరూ కలిసి పెద్ద ఎత్తున ఒక టెంట్ ఏర్పాటు చేయడం ద్వారా, అలాగే డోర్ టు డోర్ వెళ్ళి ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ప్రతి పోలింగ్ బూత్కి 200 సాధారణ సభ్యత్వాన్ని చేయాలని, ఈ సభ్యత్వం ఏదైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా చాలా ఈజీగా మనం జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ టోల్ ఫ్రీ నెంబర్ని కేంద్ర పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నెంబర్ 8800002024 అనేటువంటి నెంబర్కి మనం మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, దాని ద్వారా వచ్చే లింక్ ద్వారా మనందరం కూడా మన వివరాలు ఇచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇందాక శ్రీదేవి గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన కానీ, ఆయన యొక్క అభివృద్ధిని కానీ చూసినటువంటి అనేక మంది మొన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి, కూటమికి ఓట్లు వేయడం జరిగింది. ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారి పట్ల, బీజేపీ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని దాన్ని ఆసరాగా చేసుకుని మేము అందరం కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఈ యొక్క సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున నమోదు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. తణుకు అసెంబ్లీని జిల్లాలోనే ప్రప్రథమ స్థానంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంచాలని నేను మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు 78, 79 వార్డులో జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కిరణ్మయ్య గారి వార్డులో మేము సభ్యత్వాల కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అందరికీ తెలుసు, గతంలో భారతీయ జనతా పార్టీ 18 కోట్లు సభ్యత్వాలు చేసి అతిపెద్ద పార్టీగా ఉన్న సభ్యత్వాలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మళ్ళీ అదే దిశగా ఈవేళ
మేము ఈసారి 10 కోట్లు మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు పిలుపు మేరకు మేమందరం కూడా రాష్ట్రంలో ఈ నెల 4వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా సభ్యత్వాల కార్యక్రమం జరుగుతుంది. అలాగే మొదటి విడతగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెండో విడత అక్టోబర్ 1 నుంచి 20వ తారీఖు దాకా రెండో విడత ఇవ్వడం జరిగింది. ఏదైతే అందరికీ తెలుసు, ప్రీతమ నరేంద్ర మోడీ గారు ఏ పథకాలైతే ఈవేళ ఉన్నాయో అలాగే ప్రపంచ స్థాయిలో నరేంద్ర మోడీ గారి ఖ్యాతి భారతీయ జనతా పార్టీ గురించి అందరికీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ప్రతి కార్యకర్త ఈవేళ పార్టీలకు అతీతంగా కూడా ఈవేళ అందరూ కూడా సభ్యత్వానికి ముందుకు రావటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. మేము అందరం కూడా ఈ 20 రోజులు కూడా పూర్తి స్థాయిలో సభ్యత్వాలు అత్యధికంగా నమోదు చేయాలని మేము అనుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని 15 వార్డుల దర్గాలోని విషపు ఈగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టణంలోని 15 వార్డులో ఓ చెట్టుపైన విప్పట ఈగలు పుట్టమిట్టాయి. దర్గా దగ్గర ఉన్న ప్రజలకు కంటికి విప్పట ఈగలు పట్టడంతో ఒంటరిగా ఆ మార్గంలో వెళ్లేందుకే హడలెత్తిపోతున్నారు. గతంలోని ఈ తరహా విప్పల తీగలు మండలంలోని గోంది, కేపీపాలెం, రుస్తుంబాద గ్రామంలో దర్శనమిచ్చాయి. గతంలోని వీటిని బారిన పడి 2 రైతులు మృతి చెందడం కూడా జరిగింది. తాజాగా నరసాపురం మండలం పట్టణంలోని అప్పటి నుంచి ఈ విషపు ఈగలు అంటేనే ఈ ప్రాంత వాసులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. क्या बोला मुझसे क्या करने वाला है पूरा नहीं कुछ बोल सो अभी ना मीडिया वाले हैं अब अबे అందులో నా పేరు మొహమ్మద్ అహ్మద్ అలీషా. నేను దర్గా పూజారిని. మమ్మల్ని దర్గా బాబా గారు అంటారు. ఈ దర్గా ప్రాంతంలో ఆవరణంలో వెనకాల ఇసుపటీగలు అంటారంట దాన్ని. అవి ఊడు కట్టుకొని ఉన్నాయండి. అవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వచ్చే జనాలు పోయే జనాలను కుట్టేసి చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇది పై అధికారులకు తెలిసి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. ప్రతిరోజు పిల్లలు వస్తూ ఉంటారు. చాలామంది అనేక భక్తులు గుడికి రావడం పోవడం రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ప్రతి గంటకి అది ఏ టైంని ఏ చెదిరి ఎవరైనా రాయించి కుట్టినా ఏ చెదిరి వచ్చి జనాలకి కాటు వేసినా ఇబ్బంది పడాల్సిన ప్రజలే అని చాలా ఇదిగా వాళ్ళు కూడా చాలాసార్లు మాకు ఇన్ఫామ్ చేశారు. బాబాగారు అవి తీయించేయండి, చాలా తీయించండి, పిల్లలు ఆడుకునే పిల్లలు వస్తుంటారు, ఏమైనా పిల్లలు రాయించుకుంటున్నా చెదురుతాయి, దానివల్ల చాలా ప్రమాదం జరుగుద్ది అని చెప్పారు. కొంతమంది వీధిలో ఉడకలు కంప్లైంట్ ఇచ్చారు. మాకు 2-3 కాటేసినాయి అండి, మీరు ఏ యాక్షన్ తీసుకుంటలేదని. సో ఇది పై అధికారుల దాకా వెళ్ళి వాళ్ళు ఏమైనా వెంటనే చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.